అసలు స్టేషన్ దరిదాపుల్లో కూడా రాను రాలేను అన్నావు. సార్, యాక్చువల్గా అలా అంటేనే నేనే తనని తిట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆరుని చంపినవాడు దొరికితే వాణ్ణి కలిసి ఆరు లాంటి అమ్మాయిని ఎలా చంపాలనిపించిందని చెప్పి అడగాలని చెప్పాను. తన చావుకి న్యాయం జరిగేలా చూడమని చెప్దామని చెప్పి తన్ని బలవంతంగా తీసుకొచ్చాను సార్. రాకూడదని అనుకున్నా, కానీ వాడి కళ్ళల్లో పశ్చాత్తాపం కొంచెమైనా కనిపిస్తుందేమో అని చూద్దామని వచ్చాం అమర్. ఆరు చావు కోరుకున్నదెవరో ఇప్పటికైనా చెప్పమని నిలదీయడానికి వచ్చాం అమర్. వాడు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఎవరో తెలిసే ఒక పెద్ద ఆధారమే దొరికింది. మను, ఏదో ఆధారాలు అంటున్నారు. లోపలికి తీసుకెళ్లి అరెస్ట్ చేసినా చేస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం పదా. నోరు మూసుకో. ఏం ఆధారం దొరికిందమ్మా? వాడి ఫోన్ దొరికింది. వాడి ఫోన్ దొరికింది. దీన్ని విసిరేయడం వల్ల వర్క్ చేయడం లేదు, కానీ రిపేర్ చేయించి లాక్ తీస్తే వాడి వెనకుండి ఇదంతా చేయించింది ఎవరో తెలిసిపోతుంది. ఒక్కసారి మొబైల్ ఓపెన్ అయితే కాల్ హిస్టరీ, మనీ ట్రాన్సాక్షన్ హిస్టరీ, వాడి హిస్టరీ, వాడి వెనకాల ఉన్న వారి హిస్టరీ మొత్తం సార్ చేతిలో ఉంటుంది. గేమ్ ఓవర్ మేడం. లోపలికి వెళ్దాం పదండి. ముందే వాడితో మాట్లాడదాం కదా, ఆ తర్వాత ఫోన్ గురించి ఆలోచిద్దాం పదా. ఒక నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయాలి. హర్ష చెప్పు, నెంబర్ ట్రేస్ చేసావా? చేశాను. నీ అనుమానం కరెక్టే. ఆ నెంబరు కొడైకెనాల్లోనే ఉంది. మేం కొడైకెనాల్లో లేము. హాలిడేస్కి వేరే ఊరికి వెళ్ళిపోయాం. అక్క మాటలు పిల్లల మాటలు విన్నప్పుడే నాకు అర్థమైంది. హర్ష, కొడైకెనాల్లో ఎక్కడున్నారో చెప్పగలవా? అమ్మన్ నగర్లో. అది నేనుంటున్న ఏరియాని. ఆ ఏరియాలో ఎక్కడుంది? ప్రజెంట్ ఫోన్ 3rd స్ట్రీట్లో ఉంది. అవునా? నేను 5th స్ట్రీట్లోనే ఉన్నా హర్ష. అంటే ఆ నెంబర్ నా చుట్టుపక్కలే ఉందా? ఒక్క నిమిషం, ఇద్దరి లొకేషన్స్ చూస్తా. అవును బాగి, ఆ నెంబర్ నీకు 400 మీటర్స్ దూరంలో ఉంది. 400 మీటర్స్? నేను గైడ్ చేస్తుంటాను, నువ్వు వెళ్తావా? సరే సరే.
బాగి అదే లొకేషన్. నీ రైట్లో గ్రౌండ్ ఉంటుంది చూడక్కడ. ఈ ఫోన్ ఇప్పుడు అక్కడే ఉంది. కనిపించారా బాగి? ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు హర్ష. మిస్ అమ్మా, అమ్మో మిస్ అమ్మ వచ్చింది. రండ్రా వెళ్దాం. ఒక్క నిమిషం హర్ష. సరే అయితే. ఏంటి మిస్ అమ్మా, ఎప్పుడో వస్తానన్నావు కదా, ఇంత లేట్ అయింది? కుదరలేదు ఆకాష్. మీరు ఆడుకునే గ్రౌండ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. సరే పద, ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తా. పదండి సోల్జర్స్. హర్ష, ఇక్కడ ఫోన్ ఉన్నట్టేం అనిపించట్లేదు. బాగి ఆ ఫోన్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతుంది. అవునా? ఎటెళ్తుంది? నీ రైట్ సైడ్. ఫాస్ట్గా వెళ్ళు. స్ట్రీట్ ఎండ్ దగ్గర రైట్ తీసుకో. ఆగాదు. ఫోను నీ లెఫ్ట్ సైడ్ ఇంట్లోనే ఉంటుంది. హర్ష హర్ష హర్ష, ఈలేనా? అవును బాగి, ఫోన్ ఇప్పుడు లోపలే ఉంది. హర్ష, ఇంకొకసారి లొకేషన్ సరిగ్గా చూసి చెప్పవా? కరెక్ట్ లొకేషన్ బాగి. ఈలా? నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు. ఒక్కసారి ఏమనుకోకుండా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయవా ప్లీజ్? కరెక్ట్ లొకేషన్ బాగి. బాబ్జీని నైట్ అంతా ఇంట్రాగేట్ చేసినా వాడితో ఇదంతా చేపించింది ఎవరో చెప్పలేదు సార్. ఇక వాడు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. బాబ్జీ ఫోన్. ఓ, దొరికిందా సార్? సూపర్ సార్. ఇది ఒకటి ఉంటే చాలు, నిజం మొత్తం తెలుసుకోవచ్చు. ఫోన్ని రెడీ చేయించి మా టీంతో లాక్ ఓపెన్ చేస్తాను సార్. సాయంత్రం లోపు బాబ్జీ వెనక ఉండి ఇదంతా చేపిస్తుంది ఎవరో మనకు తెలుస్తుంది. ఓకే. మీరు మనోహరి గారు కదా? ఏంటి ఇలా వచ్చారు? బాబ్జీతో మాట్లాడడానికి వచ్చారు. ఈ కేసు విషయంలో నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ మీరే పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదేనండి, అరుంధతి గారి మర్డర్ గురించి
కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూషన్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. బాబ్జీ పని అయ్యాక అప్పుడు మీ పని చూస్తాను. ఇంతకీ బాబ్జీతో ఏం మాట్లాడాలి? మీకు వాడితో ఏం పని ఉంది? మా ఫ్రెండ్ని చంపిన వాడితో మాకు పనే ఉంటుంది సార్. వాడిదంతా ఎందుకు చేశాడో అడగడానికి వచ్చాం. వాడు చంపింది ఒక దేవతనని వాడికి చెప్పాలి. సరే కానిస్టేబుల్ సార్. వీళ్ళని తీసుకెళ్ళు. రండి మేడం. రవీంద్ర సార్. ఈ ఫోన్ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకునిరా. సరే సార్. ఫోన్ వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఓకే సార్. చాలా క్రూషియల్ ఎవిడెన్స్. సరే సార్. సార్ ఫోన్ రావడానికి 2 hours పట్టదు సార్. ఓకే ఇన్స్పెక్టర్, బట్ వన్ మోర్ థింగ్. మేడం 5 నిమిషాలు మాట్లాడాలి. సరే. మీరు? తను నా ఫ్రెండ్. అవును, నువ్వు నా గురించి పోలీసులకి ఏం చెప్పలేదు కదా? చెప్తే మీరు అక్కడ నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా మేడం. చూడండి మేడం ఎలా కొట్టారో. కనిపించే దెబ్బలే ఇన్నుంటే కనిపించకుండా ఇంకెన్ని దెబ్బలున్నాయో మీకు తెలుస్తుందా? ఇంకొక 10 నిమిషాలు కొట్టుంటే మీ పేరు చెప్పేసేవాడిని. రే, నా పేరు చెప్తే నువ్వు ఎక్కడున్నా చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నోరు తెరవకూడదు. తెరవని మేడం. మర్డర్ కేసు అంతా నా మీదే వేసుకుని నేను జైలుకు కూడా వెళ్తాను. 1 కోటి ఇవ్వండి. కోట? అవును మేడం, నేను చేసిన మర్డర్కి మినిమం లైఫ్ పడుతుంది. ఎలాగూ బయటికి రాలేను. అందుకే 1 time సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నా. డబ్బుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు చెప్పు, నువ్వు నేరం ఒప్పుకుంటే జైల్లో కూర్చుంటా. మరి నీకెందుకు బాబ్జీ కోటి? ఎందుకో నేను చెప్పనా? లీలావతి కోసం కదా. ఏంటి, నువ్వెంత సీక్రెట్గా ఉంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉంటే నేను కనిపెట్టలేననుకున్నావా? నీ భార్య, 2 పిల్లలు, ఫ్యామిలీ బానే ఉందే. మేడం, నా కుటుంబం జోలికి వెళ్ళకండి. నేను చూస్తూ ఊరుకోను. రే, వాళ్ళ జోలికి నేనెందుకు వెళ్తాను? జస్ట్ వాళ్ళని కిడ్నాప్ చేశానంతే. మా ఆవిడ బాబు. ఏమండి, మమ్మల్ని వదిలేయమని చెప్పండి. నాన్న, నాకు భయంగా ఉంది. త్వరగా మమ్మల్ని విడిపించు. విడిపించేస్తానమ్మా, ఖచ్చితంగా నేను విడిపిస్తాను. మేడం ప్లీజ్ వాళ్ళేం చేయకండి. నాకేం డబ్బులొద్దు ప్లీజ్ మేడం, వాళ్ళేం చేయకండి. మీకు దండం పెడతాను మేడం. వాళ్ళనేమైనా చెయ్యాలని నాకు లేదు బాబ్జీ. ఇన్ఫాక్ట్ వదిలేద్దామని అనుకున్నాను. కానీ నేను వాళ్ళని వదిలేస్తే నువ్వు నాకిచ్చిన మాట వదిలేస్తావు కదా. అందుకే సేఫ్టీ డిపాజిట్ కింద వాళ్ళని ఉంచుకున్నాను. ఇది దారుణం మేడం. మీకోసం నేను చాలా చేశాను. అందుకే బాబ్జీ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు బుద్ధిగా జైల్లో ఉండవు. నిన్నెప్పుడు ఎలా బయటికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. నీ ఫ్యామిలీని కూడా నేనే చూసుకుంటాను. నా మీద నమ్మకం పెట్టుకొని ఈ నొప్పి నోర్చుకో.
ఈ ఒక్కసారి కోర్టుకు వెళ్తే ఇక నిన్ను ఎలాగైనా తప్పిస్తాను. నువ్వు ఇక్కడ తోక జాడిస్తే అక్కడ ఒక ప్రాణం పోతుంది. వద్దు మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. ప్లీజ్ వాళ్ళేం చేయకండి, మీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం. సరే, ఉంటాం. ఫోను నీ లెఫ్ట్ సైడ్ ఇంట్లోనే ఉంటుంది. అండి కాదు, అక్క. బాగి, ఎక్కడికి వెళ్ళావు? చాలాసేపటి నుంచి నువ్వు కనిపించలేదు. బాగి, బాగికి ఏమైంది? మా మేడం ఎక్కడున్నా ఏం చేస్తున్నా పొద్దున్నే 10 గంటలకల్లా ఆగ మేఘాల మీద ఇంటికొచ్చి టంచనగా ఎఫ్ఎం వినేవారు. ఫోన్ చేసి ఆర్జేతో మాట్లాడేవారు. అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు బాగి. ఒసి అంజు, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని నీకు చెప్పాను కదా. అమ్మో, అమ్మ ఫొటోస్ చూస్తున్నా. స్విచ్ ఆఫ్ చేస్తానులే. అరే, మీరిద్దరు ఉన్నారు, దానికి చెప్పాల్సిన పని లేదా? నువ్వు మమ్మల్ని అంటావేంటక్క? మేము చెప్పాం, అదే ఫోన్ ఆఫ్ చేయట్లేదు. అంజు, ఇప్పుడు మర్యాదగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా లేదా? అమ్మో, అమ్మ ఫొటోస్ మాత్రమే చూస్తున్నా. దీన్ని పెద్ద ఇష్యూ చేయకు. ఆ ఫొటోస్ అన్ని హైదరాబాద్ వెళ్ళాక చూసుకోవచ్చు పొట్టి. ఆ ఫోన్ ఆన్లో ఉంటే మిస్ అమ్మకి ఎక్కడ తెలిసిపోతుందా అని భయంగా ఉంది. ఏం బ్యాచ్రా మీరు, ఇంత పిరుకోళ్ళు. అసలు నాకు అక్క అన్నయ్యలాగా ఎలా పుట్టారా? అసలు అడ్వెంచర్సే చేయరా? ఛ! అక్క, మిస్ అమ్మ కాల్ చేస్తుంది. మిస్ అమ్మ అమ్మ ఫోన్కి ఎందుకు చేస్తుంది? మిస్ అమ్మ వెతికే కొడైకెనాల్ అక్క అమ్మే అని తెలిసిపోయిందేమో. అమ్మో, ఈ నిజం మిస్ అమ్మకి తెలియకూడదని మనకు తెలిసిన రోజే డాడీ స్ట్రిక్ట్గా చెప్పారు కదా. మిస్ అమ్మకి అవార్డు ఇచ్చిన రోజే డాడ్కి నిజం తెలిసినా కూడా మిస్ అమ్మకి తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. అలాంటిది ఇప్పుడు మన వల్ల తెలిసిపోయిందని తెలిస్తే ఏముంది, దీనివల్ల అందరూ పనిష్మెంట్ తీసుకోవాలక్క. అరే ఆగండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ భయపడిపోతున్నారు. అయినా ఎవరు చెప్పకుండా అసలు మిస్ అమ్మకి నిజం ఎలా తెలుస్తుంది? నువ్వు కాల్ చేసి మాట్లాడదామని చెప్పావు కదా, ఆ చెత్త ప్లాన్ వల్ల తెలుస్తుంది. తనకి నిజం తెలిస్తే బాధపడుతుందనే కదా డాడ్ మిస్ అమ్మకి అమ్మ గురించి నిజం చెప్పొద్దని చెప్పారు. కాదని ఎవరన్నారమ్ము? మిస్ అమ్మ హ్యాపీనెస్ కోసమే కదా. మనమందరం మిస్ అమ్మని ఆర్జే భాగి అని తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నాం. మీరేం టెన్షన్ పడకండి, మిస్ అమ్మకి నిజం ఎప్పటికీ తెలియదు. ఒరే ఆకాష్, ఫోన్ ఇరా. ఇప్పుడు నేను ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా, మీకు ఓకే కదా?